ఒక ఊరు పొలిమేరలో ఒక పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టు కిందట ఒక కుక్క, కుంటి కుక్క, అది కొంచెం బలహీనమైన కుక్క, తనంతటికి తన ఆహారం సంపాదించుకోలేని స్థితిలో ఉందట ఆ విటి కుక్క. అయితే అది ఆ చెట్టు కింద అక్కడ పడుకుని ఉండేదట. ఆ చెట్టు పైన కొన్ని పక్షులు నివాసం చేస్తూ ఉండేవి. రాత్రిపూట ఆ చెట్టు కింద కుక్క పెద్ద పెద్దగా అరుస్తుంది. అరుస్తున్న సమయంలో తెల్లవారి అయిన తర్వాత ఈ చెట్టు పైన పక్షులన్నీ కూడా మమ్మల్ని నిద్రపోనివ్వకుండా భయంకరంగా నువ్వు అరుస్తున్నావు, కేకలు వేస్తున్నావు, మమ్మల్ని నిద్రపోనివ్వకుండా చేస్తున్నావు అని చెప్పని ఈ కుక్కని ఆ పక్షులన్నీ కూడా భయంకరంగా కాళ్ళతో తన్ని పొడిచి యువకుడి మరీ ఇంతగా గాయపరిచేవంట, మరి ఎక్కువగా గాయపరిచేదంట. ఆ కుక్క అక్కడి నుంచి దూరం వెళ్ళిపోతూ ఉండేది. రాత్రిపూట మళ్ళీ వచ్చేది. అలాగన ఆ చెట్టు మళ్ళీ రాత్రిపూట పెద్ద పెద్ద కేకలేస్తూ ఉండేది. అప్పుడు ఈ పక్షులు తెల్లారి దాన్ని మరి ఇంకా గాయపరిచి బాధ పెడుతూ ఉండేది ఈ ఆవిటి కుక్కని. ఆ కుక్క దూరంగా వెళ్ళిపోయింది, కొంచెం దూరంగా వెళ్ళిపోయింది. అయితే ఒకరోజు ఈ పక్షులన్నీ కూడా అడవికి ఆహారానికి వెళ్ళినప్పుడు మరలా ఈ యొక్క కుక్క అవి ఆహారానికి వెళ్ళిన తర్వాత వచ్చి చెట్టు కింద పడుకుంది. అసలు ఈ పక్షులు ఒక నాయకుడు అన్నాడు, అసలు ఈ కుక్క రాత్రిపూట ఎందుకు పెద్ద పెద్ద కేకలేస్తుంది, ఎందుకు పెద్ద పెద్దగా అరుస్తుంది, ఏదో గొడవ అన్నట్టుగా అనిపిస్తుంది ఏంటి, ఒకసారి చూసేద్దాం రండి అని మేతకిళ్ళట్టు వెళ్ళి ఒక గంట తర్వాత మళ్ళీ తిరిగి పగటిపూట ఆ పక్షులన్నీ కూడా గూటుకు వస్తున్నాయి. గూటుకు వచ్చినప్పుడు ఒక చాలా భయానకమైన దృశ్యాన్ని చెట్టు కింద చూసినాయి. ఆ కొన్ని పాములు ఆ చెట్టు పైకెక్కి ఆ పక్షులు పిల్లలు తింటాకు వస్తున్నప్పుడు ఈ కుక్క వాటిని చెట్టుపైకి ఎక్కనివ్వకుండా అది వాటితో పోట్లాడుతూ ఉండేది. రాత్రిపూట పోట్లాడుతూ ఉండేది. ఆ పక్షులు తింటాక పాములు వస్తుంటాయి, కొన్ని పాములు వస్తాయి. ఈసారి పగటిపూటే వచ్చి ఆ పక్షులు లేవు కదా, మనం అందరం కలిసి వెళ్ళి ఈ కుక్కను చంపేసి పిల్లలు తిందామని వచ్చినాయి. ఈ పగటిపూట ఈ కుక్క అక్కడ పడుకుంది, రాత్రంతా నిద్ర లేదు కదా అని. పగటిపూట కొన్ని పాములు కలిసి వచ్చినాయి. అప్పుడు ఈ కుక్క వాటితో పోరాడుతుంది. చాలా గాయాలైపోయినాయి. చాలా భయంకరంగా హోరహోరగా పోట్లాడుతుంది కుక్క. ఆ చెట్టుకి వెళ్ళకుండా ఈ పాముల్ని మొత్తం కొరికి పడేసింది పాముల్ని. ఈ దృశ్యం అంతా కూడా చెట్టు మీద ఉన్న పక్షులు చూస్తూ నివ్వెరపోయినాయి. అయ్యయ్యో, మనం ఎంత అపార్థం చేసుకున్నాం. ఆ కుక్కను ఆ పాములు బాధ పెడుతున్నాయి. చివరికి మన మేలు కోరి మన పెట్టిన గుడ్డుల్ని రాత్రిపూట మనం పడుకుంటే మనం చంపకుండా ఆ పాములు విషసర్పాలను అది మన కోసం వాటితో పోరాడుతూ మనం రక్షిస్తుంది ఆ కుక్క. అలాంటి కుక్కని అవిటి కుక్క మనం భోజనం ఆదరించాల్సింది పోయి అపార్థం చేసుకున్న కుక్కను మనం ఇంత దారుణంగా బాధ పెట్టామని ఆ పక్షులన్నీ కూడా వచ్చినాయి. ఆ కుక్క దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడ్డా. అసలు ఏం జరిగిందంటే, ప్రతిరోజు రాత్రిపూట పాములు వచ్చాయి. చెట్టుకి పక్షులు తిందామని వస్తున్నప్పుడు నేను పోట్లాడుతూ ఉండేవాడిని. పోరాడే సమయంలో నేను పెద్ద పెద్దగా అరిసేవాడిని. అవి నాతో పోరాడేవి. అవి వెంటనే తిరిగి వెళ్ళిపోయాయి అని చెప్పినప్పుడు ఆ పక్షులన్నీ కూడా పశ్చాత్తాపడి, నువ్వు మమ్మల్ని రక్షించడం కోసం ఆ పాములతో పోరాడుతుంటే మేము నిన్ను అపార్థం చేసుకుని మాకు నిద్ర లేదని తెల్లారి మేమందరం నేను పొడిచి బాధ పెట్టి మరింతగా గాయపరిచాను, మమ్మల్ని క్షమించాను. ఎక్కడి నుంచి నువ్వు బాధపడాల్సిన పని లేదు. ఆ పాములను చంపేశావు, నీకు మేము ఆహారం తీసుకొస్తాం, మా పిల్లల దగ్గర చూస్తామండు అని ఆ గాయాలు కట్టి ఆ పక్షులన్నీ కూడా ఆ రోజు నుంచి ఈ కుక్కతో మంచి స్నేహం చేసింది. ప్రియులారా, ఆ కుక్క అప్పటి నుంచి కృతజ్ఞత కలిగి ఈ పక్షులన్నీ కూడా కుక్కకి ఎంతగానో
ప్రేమతో చూసుకుంటానే, ఆహారం తీసుకొచ్చి పెడతానే, ఆ కుక్కను ఎంతగానో అవి తన యొక్క స్నేహితుడికి ఏ కొదవ లేకుండా చూసుకుంటా ఉన్నాయి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈరోజు నువ్వు మేలు చేస్తున్నా, నువ్వు మంచి చేస్తున్నా, కొంతమంది అపార్థం చేసుకొని ఒకవేళ నిన్ను బాధ పెడుతున్నానేమో, ఒకవేళ మేలు పొంది ఒకవేళ నువ్వు బాధ పెడుతున్నావేమో ఇతరులని, ఆ పక్షుల గిత్తలను బాధ పెట్టే స్థితిలో ఉంటున్నావేమో. జ్ఞాపకం చేసుకో. ఇతరులను బాధ పెట్టొద్దు, ఇతరుల్ని వేడిపించొద్దు, నవ్వులు పాలు చేయొద్దు. చివరికి ఆ పక్షులన్నీ కూడా పిల్లలను పోగొట్టుకుని బాధపడేవి, కానీ ఆ కుక్క కాపాడింది. ఈరోజు నీ జీవితంలో కూడా నీ బాధకి, నీ వేదనకి నీ కారణం ఏంటో ఒకసారి నువ్వు తెలుసుకున్నావా? ఒకసారి తెలుసుకో. ఈరోజు దావీదు భక్తుడు ఒక మాట అంటున్నాడు, దేవా, నీవు నా బాధను దృష్టించి ఉన్నావు, నా ప్రాణ బాధను కనిపెట్టి ఉన్నావు. కావున నీవు నీ కృపను బట్టి నేను ఆనందభద్రునై సంతోషించేదను. నీవు నా శత్రువుల చేత నన్ను చెరపట్టలేదు అంటున్నాడు. దేవా, నువ్వు నా బాధను దృష్టించి ఉన్నావు, నా ప్రాణ బాధను కనిపెట్టి ఉన్నావు అంటున్నా. కనిపెట్టాడంట దేవుడు. దేని స్తోత్రం కలిగదు. పిల్లల 3 విషయాలు అంటారు. అసలు నీ బాధకు కారణం ఏంటి? ఈరోజు నీ ఇంట్లో ఉన్న సమస్యలకు కారణం ఏంటో కనుగొన్నావా? దావీదు అంటాడు, నా బాధ నువ్వు కనిపెట్టేవయ్యా. ఈరోజు నువ్వు కనిపెట్టేవు నీ బాధ ఏంటో. ఈరోజు ఎందుకు అలాంటి అనారోగ్యం పాలయ్యావు? ఎందుకు అలా రోజు రోజుకి శాపగ్రస్తులుగా ఇంట్లో అశాంతి లేదు? ఎందుకు అప్పులు పాలైపోయావు? దేవుని కలిగి ఉండి కూడా, ఒకవేళ దేవుని ఎరగకుండా కూడా ఎందుకు నీ కుటుంబంలో అంత భయంకరమైనటువంటి బాధ అనుభవిస్తున్నావు? ఒకసారి కనిపెట్టు. ఈ రోజున ఎందుకు బాధకు వేదన కారణం ఏంటి తెలుసా? బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది. ఏంటి తెలుసా? పాపము వలన మనం బాధ తెచ్చుకుంటాం. దేనివల్ల అండి? పాపం వలన బాధ తెచ్చుకుంటాం. పాపం అంటే ఏంటి? ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవుడు ఏమి చేయవద్దన్నాడో అది చేయటమే పాపం. ఆదాము అవ్వలనే తొలిటి మానవులు దేవుడు సృష్టించిన తర్వాత అందమైన ఏదోన తోట ఏర్పరిచి వాళ్ళని ఆస్వాదించి వారికి కావాల్సిన అన్నీ కూడా ఏర్పాటు చేసి, మీరు ఫలించి అభివృద్ధి పొంది మీరు భూమిని నింపండి అని ప్రభువు చెప్పాడు. అయితే ఈ తోటలోని పల వృక్షములన్నీ మీరు తినవచ్చు, ఆ ఒక్క పండును మాత్రం తినొద్దని ప్రభు చెప్పాడు. ఏం జరిగిందో తెలుసా? ఆదాము అవ్వ దేవుడు వద్దు అన్న పండుని, దేవుడు చేయవద్దన్న పనిని ఆదాము అవ్వలు చేశారు. వాళ్ళ జీవితాలు అంతవరకు ఆనందంగా ఉన్న కుటుంబం, సమాధానంతో ఉన్న కుటుంబం, సంతోషంగా ఉన్న కుటుంబం, వాళ్ళకి ఏ కొరత లేకుండా సమృద్ధిగా వాళ్ళు తింటున్న ఆ కుటుంబాల్లో ఇప్పుడు శాపం ఎంటర్ అయింది. దేవుడు అంటాడు, నేను తినవద్దన్న పండుని మీరు తిన్నారు, నా మాటని మీరు తృణీకరించారు, ఇప్పుడు మీరు దిగంబరులు అయ్యారు. అసలు నేను తినవద్ద పండుని ఎవరు తినమన్నాడు? ఆ సాతానుడు చెప్పిన మాట మీరు విన్నారు. కాబట్టి మీ నిమిత్తం భూమి శపించబడింది. మీరు చెమటోడ్చి కష్టపడాల్సిందే. అవ్వా, నీ గర్భవేదన మిక్కిలి వెచ్చిస్తానన్నప్పుడు అక్కడి నుంచి మరణం, రోగం, అసూయలు, భయంకరటువంటి వేదనలు ప్రారంభమైన పిల్లలు. కారణం ఏంటి తెలుసా అండి? అందుకనే ఈరోజు నీ బాధకి కారణం ఏంటో కనుక్కో. ఈరోజు నీ ఇంట్లో వేదనకి కారణం ఏంటి కనుక్కో. దేవుడు ఏం చేయొద్దు అన్నాడు? నువ్వు మారు మనసు పొంది మందిరానికి వచ్చి దైవవాక్యం వింటూ ప్రార్థనలు చేస్తూ దేవుడు చేయవద్దన్న పని, దేవుడు వద్దన్న పని, దేవుడు వద్దన్న వాటిని నువ్వు చేస్తూ ఉంటే ఈ రోజున నువ్వు బాధ తెచ్చుకుంటున్నావు, శాపాన్ని తెచ్చుకుంటున్నావు, ఈరోజున నష్టాన్ని తెచ్చుకుంటున్నావు, కష్టాన్ని తెచ్చుకుంటున్నావు, అనారోగ్యాన్ని తెచ్చుకుంటున్నావు. ఏమని దేవుడు పెట్టారా? ఏ పాపంలో నువ్వు వ్యతిరేకంగా బ్రతుకుతున్నావు? ఏ త్రాగుడిలో నువ్వు దేవుని కలిగి నీవు
ఆ త్రాగుడుతనంలో నువ్వు నశించిపోతున్నావు, విచారంలో నశించిపోతావు, జారత్వంలో నశించిపోతున్నావు. దేవుడు చేయవద్దన్న వ్యతిరేకమైన వాటిలో జీవిస్తే ఈరోజు శాపాన్ని తెచ్చుకుంటున్నావు. దేవుడి సన్నిధికి దూరం అయిపోతున్నావు. దేవుని కలుగునన్న విధితో బతుకుతున్నా కానీ అంతరంగం అంతా కూడా పాపంతో నిండిపోయి ఉంది. అందుకని జాగ్రత్త వినండి. 25వ కీర్తన 18వ వచనం అంటాడు, నా బాధలను వేదనను కనుగొనము. దావీదు జీవితంలో బాధ ఏంటో తెలుసా? ఆయన రాజుగా దేవుడు నియమిస్తే రాజు దగ్గర ఒక సైనికుడు భార్యతో పాపం చేసి ఆ సైనికుడిని చంపేసి తన భార్యని తన తెచ్చుకున్నాడు. ఆ పాపం వల్ల దావీదు కుటుంబం నవ్వుల పాలైపోయింది, బాధల పాలైపోయింది, అవమాన పాలైపోయింది, మిక్కిలి బాధకు వేదనకు కారణమయ్యాడు. ఈరోజు నీ బాధకు కారణం ఏంటో తెలుసుకున్నావా? ఈరోజు నువ్వు తెలుసుకుని పశ్చాత్తాపడు. దావీదు 51వ కీర్తనలో పశ్చాత్తాపడ్డాడు. దేవుడు కనికరించాడు, ఆనందాన్ని ఇచ్చాడు. ఈరోజు నీ జీవితంలో ఒకప్పుడు ఎంత ప్రశాంతంగా ప్రభు కొరకు బ్రతికేవాడిని, దేవుడితో సహవాసం చేసినాడు, మందిరంలో చక్కగా అన్నీ చేసుకుంటూ బ్రతికేదాన్ని. ఈరోజు నీ జీవితంలో వేదనకి కారణం ఏంటి తెలుసా? ఈరోజున అసూయ, గర్వం, అహంకారం, ఆ పాపం నీలోని తీసివేసి పశ్చాత్తాపడాలి. అప్పుడే దేవుడు మరలా తిరిగి నీ శాపాన్ని పొందులు ఆశీర్వదిస్తాడు. రెండవదిగా నీ బాధకి వేదన కారణం ఏంటి తెలుసా? ఆయన ఇతరులను మనం బాధ పెట్టడం, మేలు పొందిన వారికి అపకారం తలపెట్టడం, ఉపకారం పొందిన వారికి అపకారం తలపెట్టడం, మేలు చేసిన వారికి కీడు తలపెట్టడం, ఈరోజున ఆపదలో ఆదుకున్న వాడిని అనగదొక్కాలని చూడటం నీ జీవితంలో బాధకి కారణం. గుర్తుపెట్టుకో పిల్లరా. ఎందుకని అంటున్నాడు? యోసేపు యాకోబు కుమారులని యోసేపు కుమారుల్లో 12 మంది కుమారుల్లో 10వ వాడైనటువంటి యోసేపు కలగన్నాడు. దేవుడు అతన్ని దీవిస్తానని చెప్పాడు. తన తండ్రి అన్నలకు భోజనం తీసుకెళ్ళమన్నాడు. యోసేపు భోజనం తీసుకెళ్తే తన అన్నలైనటువంటి ఆ 10 మంది యోసేపుని, తమ్ముడైనటువంటి యోసేపుని భయంకరమైన బాధ పెట్టారు, గోతులో పడేశారు, అమ్మేశారు, బానిసకు అమ్మేశారు, నరక యాతలు పెట్టారు, అవమానపరిచారు. యోసేపు మేలే చేశాడు, వాళ్ళకి ఆహారం తీసుకెళ్ళాడు. కానీ మేలు చేయటానికి వెళ్ళిన యోసేపునికి కీడు తలపెట్టాడు, అపకారం తలపెట్టారు. ఈరోజున ప్రియమైన దేవుడు పెట్టలారా, నువ్వు మేలు పొంది మేలు చేసిన వారికి కీడు తలపెడుతున్నావేమో. ఈ రోజున నీ జీవితంలో అది మంచిది కాదు. ఎప్పుడు మన జీవితాల్లో నీకు ఉపకారం పొంది ఉపకారం చేసిన వాళ్ళకి అపకారం తలపెడుతున్నావేమో. దాన్ని బట్టి ఏం జరిగిందో తెలుసా? ఒకరోజు భయంకరమైన కరువు వచ్చింది. ఆ కరువులో యోసేపు అన్నలు, యోసేపు కుటుంబం అంతా కూడా కరువుతో అల్లాడిపోతున్నారు. అప్పుడు యోసేపు తండ్రి యాకోబు ఐగుప్తులో ఆహారం ఉందని పంపించాడు. అప్పటికి యోసేపు ఐగుప్తు దేశం మీద ప్రధానమంత్రిగా కూర్చున్నాడు. అప్పుడు యోసేపు దగ్గరికి వెళ్ళాడు. అన్నలు వెళ్ళి సాగిలి పడ్డారు, వందనాలు చేశారు. కానీ అన్నలు యోసేపుని గుర్తుపట్టలేదు. అన్నలు గుర్తుపట్టలేనంతగా యోసేపుని దేవుడు దీవించాడు. తెలుసా మీకు? ఇప్పుడు బాధ పెట్టిన వారు, బాధ పడిన వారిని పదినవాడు దీవించబడ్డాడు. బాధ పెట్టిన వారు వచ్చి యోసేపు కాళ్ళ దగ్గర వచ్చారు, బాధపడుతూ వచ్చారు. అప్పుడు యోసేపు ధాన్యం ఇచ్చి వాళ్ళ గిన్నెల్లో, వాళ్ళ ధాన్యం మూటలో ఒక గిన్నె పడేశాడు. ఆ గిన్నె తీసుకొచ్చి సిమియోన్ గిన్నె పడేసి ఒక తమ్ముడిని తీసుకొని జైల్లో పడేశాడు. అందరూ అన్నారు, మేము మేలు చేయడానికి వస్తే మాకు కీడు చేసి దొంగతనం చేసుకెళ్తారా అని అడిగితే, అయ్యా మేము చేయలేదయ్యా అని అన్నాడు. అప్పుడు గిన్నెలు జరిగితే ఒక తమ్ముడి మూటలో గిన్నె ఉంది, వాళ్ళు తీసుకెళ్ళి జైల్లో పడేశాడు. అప్పుడు యోసేపు అన్నలు ఏమనుకుంటున్నారు తెలుసా? 42వ అధ్యాయము 21వ వచనం అంటాడు, యోసేపు అన్నలు మన సహోదరుని ఎడల అపరాధం చేసితిమి, బాధ పెట్టితిమి, అదే బాధను ఈరోజు మనం అనుభవిస్తున్నాం. ఒకరోజు మన తమ్ముడిని మనం బాధ పెట్టాం, మన తమ్ముడి ఎడల అపరాధం చేశాం, అతను చాలా బాధ పెట్టాం. ఈరోజు అదే బాధ, అదే కష్టం, అదే అపరాధం మనం అనుభవిస్తున్నాం అని
ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నారు పిల్లలు. దేవుని స్తోత్రం కలుగును గాక. జాగ్రత్త వినండి. యేసేపు ఒక్కడే హెచ్చించబడ్డాడు. బాధ పెట్టబడిన వాడు హెచ్చించబడ్డాడు, బాధ పెట్టిన వారు తగ్గించబడ్డారు. ఈరోజు నీ జీవితంలో జ్ఞాపకం చేసుకోండి. ఇవన్నీ కూడా యేసేపు విన్నాడు. పిల్లరా, ఎందుకు బాధపడ్డానికి, ఎందుకు కరువు అనిపిస్తున్నారు, ఎందుకు వీళ్ళు కష్టం అనిపిస్తున్నారు, ఎందుకు వీళ్ళు బాధ అనిపిస్తున్నారు? ఈ రోజున తన సహోదరుని యేసేపును బాధ పెట్టారు. ఈరోజు నువ్వు నీ భార్యని బాధ పెడుతున్నావేమో, ఒకవేళ నీ భర్తను అన్యాయంగా బాధ పెడుతున్నావేమో, ఈ రోజున నీకు మేలు చేసిన వారికి బాధ పెడుతున్నావేమో. జ్ఞాపకం చేసుకో ప్రియమైన సహోదరుడా, ఇతరులను బాధ పెట్టద్దు, మేలుకు కీడు చేయొద్దు, ఉపకారానికి అపకారం తలపెట్టద్దు. ఈ రోజున వాళ్ళు పశ్చాత్తాపడ్డారు. యేసేపు కాళ్ళ దగ్గర పడ్డారు, ఏడ్చారు. తర్వాత యేసేపు గుర్తెరిగి వాళ్ళకి యేసేపు మరలా వాళ్ళని సేద తీర్చి వాళ్ళకి అన్నం పెట్టాడు. వాళ్ళకి నివాసం వాళ్ళ దగ్గర చేర్చుకున్నాడు. చివరికి యేసేపు వాళ్ళకి అన్నం పెట్టేవాడుగా దేవుడు దీవించాడు. స్తోత్రం కలిగినగా. యేసేపు అంటారు, మీరు నాకు కీడు చేయి వచ్చి ఉద్దేశించారు, కానీ దేవుడు నాకు మేలు చేసేది అంటారు. ఈరోజు నువ్వు కీడు తలపెట్టావనుకో, కానీ వాళ్ళకి దేవుడు మేలే చేస్తాడు, కానీ నువ్వు కీడు అనిపిస్తావు, నువ్వు బాధ అనిపిస్తావు. ఎవరికి కూడా నువ్వు అపకారం తలపెట్టద్దు, కీడు తలపెట్టద్దు. మంచి చేసిన వారిని, ప్రేమించిన వారిని ఈరోజు నువ్వు మోసం చేయకూడదు. దేవుడు మనలను ఏదో ఒక రోజైనా సరే దానికి మన ప్రతిఫలం అనుభవించాల్సి వస్తుంది. ఈ అన్నలు పశ్చాత్తాపడ్డారు. ఆ యేసేపు దగ్గరికి వచ్చి చివరికి ఆ యేసేపు వాళ్ళకి దిక్కయ్యాడు. యేసేపు వాళ్ళకు భోజనం పెట్టాడు. అన్నలందరిలో బాధ పెట్టబడిన వాడు హెచ్చించబడ్డాడు, బాధ పెట్టిన వారు తగ్గించబడ్డారు. దేవుని స్తోత్రం. ఈరోజు జ్ఞాపకం చేసుకుని నీ బాధకి, నీ వేదకి కారణం ఏంటి? అందుకని నువ్వు 3 దేశాలు తెలుసా, దాన్ని కనిపెట్టి నువ్వు పశ్చాత్తాపడాలి. దావీదు పశ్చాత్తాపడ్డాడు. ప్రభా, నా పాపములు నాకు తెలిసే ఉన్నాయి, నా దోషములు నాకు తెలిసే ఉన్నాయి. ప్రభా, నన్ను క్షమించిన ఆయన, నా రక్షణ ఆనందం నాకు దయచేయండి నాయన. అయ్యా, నీ పరిశుద్ధాత్మ నాకు దయచేయండి నాయన. ప్రార్థన చేస్తున్నానే కానీ పాపంలో జీవిస్తున్నానయ్యా. వాక్యం వింటున్నాను, చదువుతున్నానే కానీ వాక్యానికి విరుద్ధంగా బతుకుతున్నానయ్యా. మందిరానికి వెళ్తున్నానే కానీ నా జీవితంలో నీ రక్షణ ఆనందం అనుభవించలేకపోతున్నానయ్యా. శాపంతో బ్రతుకుతున్నానయ్యా. అయ్యా, నా బ్రతుకులో ఉన్నది అసూయ ఉందేమో, గర్వం ఉందేమో, హెచ్చింపు స్వభావం ఉందేమో. ప్రభా, నా జీవితంలో ఏదున్నా తీసివేసి నన్ను పరిశుద్ధపరచునాయన అయ్యా అని దేవుడి సందులో నువ్వు ప్రార్థన చేయబిడ్డగా ఉంటే దావీదుని దేవుడు క్షమించాడు. తిరిగి రక్షణ ఆనందాన్ని దయచేశాడు. తిరిగి దావీదుకి మరలా ఆయన సన్నిధిలో ఉండే భాగ్యం ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు సన్నిధిలో చెప్తాను, నీ బాధకి, నీ వేదనకి కారణమేంటో కనుక్కో. కారణమేంటో ప్రభు దగ్గర అడుగు. దాన్ని విడిచిపెట్టు, పశ్చాత్తాపడు. దేవుడు మనల్ని తిరిగి నీ బాధను దేవుడు సృష్టించి ఆ బాధలు తీసివేసి నేను బహుగా దీవింపచేస్తాడు. ప్రజలా విన్నారు కదా, ఆదాము వాళ్ళు పాపం వల్ల వాళ్ళు బాధ తెచ్చుకున్నారు. ఇతరులను బాధ పెట్టి కీడు చేయటం వల్ల వాళ్ళు బాధ తెచ్చుకున్నారు. ఈరోజు నీ జీవితంలో అన్నింటినీ కూడా మానివేసి ప్రభు కొరకు క్షమాపణ పొంది పశ్చాత్తాపడి ప్రభు కొరకు నమ్మకంగా బ్రతుకు. మెండుగా నేను దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడి మాటలు దీవించిన గాక. చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధులైన మా తండ్రి, ఈరోజు మీరు చెప్పారు, మా బాధకి, మా వేదనకి కారణం ఏంటో మీరు కనుక్కోండి అంటున్నాడు. దావీదు అంటున్నాడు, అయ్యా కనుగొని అంటున్నాడు. పాపం చేయటం వల్ల ఆదాము బాధ తెచ్చుకున్నారు. మేలు చేసిన వారికి కీడు చేయటం వల్ల వాళ్ళు బాధ తెచ్చుకున్నారు. ఈరోజు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా దావీదు అంటాడు, నన్ను క్షమించయ్యా అని దావీదు అంటాడు. పశ్చాత్తాపడ్డాడు, పాపాలు క్షమించమన్నాడు. పొరుపు కొట్టుకున్నట్టుగా కన్నీరు కార్చి ప్రార్థన చేశాడు. అప్పుడు దావీదు పాపములను క్షమించి తిరిగి రక్షణ ఆనందాన్ని దయచేసి దావీదుని దీవించినట్లుగా ప్రభా, ఈరోజున వాక్యం చూస్తున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆయన వాళ్ళు పశ్చాత్తాపులై ఆ బాధను తీసివేసి ప్రభా, ఆయన వాళ్ళ జీవితాల్లో సంతోషాన్ని, ఆశీర్వాదాన్ని దయచేయండి. యేసునామమున చిన్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మీ బాధలన్నిటిలోంచి ఆ దేవుడు విడిపించునుగాక.
ఆమేన్. ఆమేన్.